ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఖమ్మంలో ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈతకు వెళ్లి 4 పిల్లలు దుర్మరణం చెందారు. ఇప్పుడు కొంతమంది ఈత వచ్చు అని చెప్పేసి వాళ్ళమ్మటి ఈత రాని పిల్లలను కూడా తీసుకొని వస్తారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఎంజాయ్ చేద్దామనే మూమెంట్లో వచ్చేసి పాపం పిల్లలు దిగుతూ ఉంటారు. సమ్మర్ అనేది ప్రతి సమ్మర్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటాయి. కాకపోతే ప్రాణాలు అనేది తిరిగి రావు. అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ ఎండాకాలంలో వడదెబ్బలు తగిలి చనిపోయే వాళ్ళకంటే ఈతలకు వచ్చేసి చనిపోయిన వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. పిల్లలు జాగ్రత్త. మీ ఆనందం కోసం మీ తల్లిదండ్రుల ఆనందాన్ని దూరం చేయొద్దు. ఈ మురికి నీళ్ళల్లో మీరు మునిగి ఈతలు కొట్టడం వల్ల స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మురికి నీళ్ళను మీరు కొంచెం తొలగించగలరని. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్టూడియోస్ రైజింగ్. ఈరోజు మనం ఖమ్మంలోని మున్నేరు వాగు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ వాగు దగ్గర మనం వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ రోజు నుండి స్కూల్ పిల్లలకి అందరికీ సెలవులు ఇచ్చారు. కాబట్టి స్కూల్ పిల్లలు 9th క్లాస్ చిన్నపిల్లల నుండి కానీ ఎవరైనా సరే వాటర్లో ఆడుకొని వాళ్ళ ఉత్సాహంగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వస్తారు. వచ్చి ఇక్కడ వచ్చేసి లోతు అనేది తెలియకుండా వాగులో దిగడం, మరి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను మా ట్రస్ట్ స్టూడియోస్ రైజింగ్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జాగ్రత్త, వాళ్ళ ఎటు వెళ్తున్నారు పిల్లలు అనేది ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచండి. ఎందుకంటే వాళ్ళు మీకు క్రికెట్ ఆడడానికి అని చెప్పి అటు వెళ్తా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తా అని చెప్పేసి ఇటు రావడం జరుగుతుంది. వాగులు ఎమ్మటి, కాలువలు ఎమ్మటి వీటమ్మడి వచ్చి సరదాగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా ఏమందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన ఎమ్మటే మున్నేరు వాగు దగ్గరికి వచ్చి 2 పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఇంకా స్పోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఉత్సాహాన్ని బట్టి వాటి మీద మీ అవగాహన ఉన్న బట్టి దాన్ని బట్టి మీరు ఆ కోచింగ్ నేర్పించండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఈత వచ్చు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంత ఈత వచ్చినా సరే అది ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి జాగ్రత్తగా వహించి మీరు మీ పిల్లల మీద జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచండి. ఇప్పుడు అంటే సరదా కోసం వెళ్ళేసి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉంటారు. మోస్ట్లీ చాలామంది పిల్లలు ఖచ్చితంగా అనుకోవచ్చు, ఖచ్చితంగా మేము ఈ సమ్మర్లో ఈత కొట్టాలి అనే ఉత్సాహం ఉండొచ్చు. కాకపోతే సమ్మర్ అనేది ప్రతి సమ్మర్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటాయి. కాకపోతే ప్రాణాలు అనేది తిరిగి రావు. అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయం అనేది గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ఈత నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుందో వాళ్ళందరూ వెళ్ళి ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100-200 ఇచ్చేసి వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది అక్కడ. అంతేగాని ఈ వాగులు ఎమ్మటి, కాలువలు ఎమ్మటి ఈత నేర్చుకోవడం అనేది తప్పు కాదు. కంపల్సరీ ఈత నేర్చుకోవాల్సిందే. అంటే ఇప్పుడు కొంతమంది ఈత వచ్చు అని చెప్పేసి వాళ్ళ ఎమ్మటి ఈత రాని పిల్లలను కూడా తీసుకొని వస్తారు. తీరా వాళ్ళు దిగిన తర్వాత ఆ లోతులో వాళ్ళు కొట్టుకుంటుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొన్ని క్షణాల మీదనే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది వచ్చేసేసి మందు తాగి వచ్చేసి ఈత కొడదాం, ఎంజాయ్ చేద్దాం, ఆ వేడికి నీళ్ళలో దిగి ఎంజాయ్ చేద్దాం అనే కాన్సెప్ట్తో వస్తారు. వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకునే చాలా సందర్భాలు ఉన్నాయి. తర్వాత స్పోకింగ్ ఇంగ్లీష్ అని చెప్పేసి టైపింగ్ అని చెప్పేసి ఇలా చాలా రకాలు ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయండి. కొంతమంది రైటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమంది డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది. వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళు నేర్చుకోవడానికి సంబంధించిన కోచింగ్ కానీ అవి ఇప్పించవచ్చు. వాగులకు వచ్చేసి ఎంజాయ్ చేద్దామనే పిల్లలకి వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి సినిమాలకి 3 గంటలు పంపించండి. ఆ ఎంజాయ్మెంట్ ఏదో సినిమాలో హాయిగా ఏసీ కింద కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంతేగాని మీరు వాగులు ఎమ్మటి, కాలువ ఎమ్మటి దయచేసి పంపించొద్దు. వాగులో కానీ కాలువలో కానీ నీళ్ళు వాటర్ తక్కువ అయినాయని చెప్పేసి చిన్న పిల్లల్ని వేసుకొని చేపలు పట్టడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు చేపలు పట్టే మూడ్లో ఉంటారు, పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆడుకునే క్రమంలో వాళ్ళు లోతులోకి వెళ్ళాలని చూసుకోలేరు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే పిల్లల్ని దయచేసి చేపలకి తీసుకురావద్దు, మీరు కూడా రావద్దు. ఇలా మీరు రావడం వల్ల మీ ప్రాణాలు, మీ భవిష్యత్తు పిల్లల ప్రాణాలు తీసుకోవడానికి మీరే కారణమవుతున్నారు. జాగ్రత్త. ఈ ఎండాకాలంలో వడదెబ్బలు తగిలి చనిపోయే వాళ్ళకంటే ఈతలకు వచ్చేసి చనిపోయిన వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. వడదెబ్బలకి ముసలి వాళ్ళు, ఏజ్ ఎక్కువైన వాళ్ళు చనిపోతుంటే యువకులు వచ్చేసి ఈతలకు వచ్చేసి వాగులు ఎమ్మటి, వీళ్ళ కాలువలు ఎమ్మటి తిరిగి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది చూడండి ఎంత మురికి ఉన్నాయి నీళ్ళు. ఈ నీళ్ళలో మీరు ఈత కొడతారా? మీ ఇంట్లో గ్రీజర్లు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఫ్రెష్ వాటర్ చేయమంటే చేయడం కష్టం ఉంది. ఈ నీళ్ళలో మీరు ఈత కొట్టేది, ఈ మురికి నీళ్ళలో మీరు మునిగి ఈతలు కొట్టడం వల్ల స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మురికి నీళ్ళను మీరు కొంచెం తొలగించగలరని
ఈ మురికి మీరు తొలగించి శుభ్రపరిస్తే అదే వాటర్ మన కెనాల్కి వెళ్ళినా సరే మన మున్నేరుకి వెళ్ళినా సరే అదే వాటర్ మనం తాగుతూ ఉంటాం. ఇంత మురికి ఉంటే ఎలా తాగుతాం చెప్పండి. పిల్లలు జాగ్రత్త, మీ ఆనందం కోసం మీ తల్లిదండ్రుల ఆనందాన్ని దూరం చేయొద్దు. సో కాబట్టి మా టచ్లెస్ రైజింగ్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఈ వీడియో మీరు చూసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పంపించి షేర్ చేసి వాళ్ళకు కూడా చూసేటట్టు చేసి ఈ కాలువలమ్మటి వాగులమ్మటి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడాలని చెప్పి మా టచ్లెస్ రైజింగ్ ద్వారా మేము తెలియపరచు. ఈ ఎండలకి బయటికి వెళ్లకుండా ఉదయం పూట మీ పనులు ఏమైనా ఉంటే చూసుకొని మధ్యాహ్నం మా వీడియోస్ టచ్లెస్ రైజింగ్ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.